నాకు తెలిసి మాక్సిమం స్టూడెంట్స్ అంటే మీరు టైర్ 1 హ్మ్. సిటీస్‌లో పెరిగే స్టూడెంట్స్‌ని వదిలేసి పల్లెటూర్లలో మన ఇండియా మాక్సిమం విలేజెస్ నుంచే అవును. ఉంటారండి. సో, ఈ స్టూడెంట్స్‌ని తీసుకుంటే వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అంటే ల్యాప్‌టాప్‌లో మంచిగా గేమ్స్ ఆడొచ్చు, అట్లాంటివి బిల్డ్ చేయొచ్చు అన్న పాయింట్‌లోనే ఉంటారు. ఫస్ట్ థాట్ హ్మ్. గేమింగ్ రిలేటెడే ఉంటది. హ్మ్. హ్మ్. అదే మెకానికల్ ఇంజినీరింగ్ అన్నది ఎవరైనా డిసైడ్ అయితే వాళ్ళకి ఎంతసేపటికి మంచి మంచి మెషిన్స్ బిల్డ్ చేయొచ్చు, ఇంజిన్స్ బిల్డ్ చేయొచ్చు అన్న పాయింట్‌లోనే ఉంటారు. హ్మ్. అదే మీరు సివిల్ ఇంజినీరింగ్ తీసుకుంటే గనక స్టూడెంట్స్ ఎప్పుడూ గూడా సివిల్ ఇంజినీరింగ్ జేస్తే మనం బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ జేయొచ్చు అదే ఉంటదండి. కానీ రియాలిటీకొచ్చేసరికి అసలు ఇయుండవు. హ్మ్. కాలేజ్ సిస్టమ్‌లో ఇవుండవు. వాళ్ళకి మీరక్కడ రియల్‌గా సపోర్ట్ ఇవ్వాలి. ఏమివ్వాలి? ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి? గైడెన్స్ ఇప్పించగలగాలి. ఓకే. ఎవరైనా ప్రాపర్ మెంటర్‌తో, ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్‌తో ప్రాపర్ గైడెన్స్ ఇప్పించగలగాలి ఫస్ట్. సెకండ్ మీరట్లాగా ఈ కోర్స్ చేయి, ఆ కోర్స్ చేయి అనే ప్రెషర్ పెట్టే కన్నా గూడా ఈ గైడెన్స్ ఇచ్చిన పర్సన్ ద్వారా ఏ కోర్స్ చేస్తే బెటరో ఆ కోర్సు ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా తను నేర్చుకునేట్లు సపోర్ట్ ఇవ్వాలి. హ్మ్. హ్మ్. మార్నింగ్ టు ఈవినింగ్ కాలేజ్‌లో ఉండి వస్తారు. ఓకే. ఉండొచ్చి ప్రతి స్టూడెంట్ అరే! ఇంక నా క్యాపబిలిటీ ఇంతే అన్న దాంట్లో ఉంటారు. సో, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. నీ క్యాపబిలిటీ ఇది గాదు. నువ్వు ఇంకా ఇది చేయగలవు. వాళ్ళు చేసే పనులను బేస్ చేసి మీరు ఎగ్జాంపుల్స్ చెప్పాలి.